ఒక మాట మనం మాట్లాడుతున్నప్పుడు సహజంగా అవతల వాడు ఒక ఆపాదిస్తాడని తెలిసి భయపడిపోవాలి. నేనైతే భయపడట్లేదు. ఎందుకు అంటే ఎవరో ఒకళ్ళు లాజికల్గా మాట్లాడకపోతే మ్యాజికల్ మాటల ట్రాప్లోనే పడాలి. ఎన్టీ రామారావు గారు అద్భుతమైన వ్యక్తి, దేవుడు. సినిమాల్లో రాముడు కృష్ణుడు కాబట్టి నిజ జీవితంలో కూడా ఆయన రాముడు కృష్ణుడే కాబట్టి ఆయనకు ఓట్లు వేయండి. 1983 నేరేషన్ అది. ఆయన గెలిచారు కదా, 85లో కూడా గెలిచారు కదా. మరి అలాంటి కృష్ణుడు తర్వాత లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆయన మరి కృష్ణుడి పాత్రలో బహుభార్యత్వం ఉంది కదా. కానీ ఇక్కడ బహుభార్యత్వం కూడా కాదే. ఆయన ఎవరు కుటుంబ సభ్యులు పట్టించుకోకపోతే చివరికి ఆమె అండగా నిలబడితే ఆవిడకి ఆయనకి అక్రమ సంబంధాలు అంటకడతా పత్రికల్లో వార్తలు వచ్చేటప్పటికి, కార్టూన్లు వేస్తుండేటప్పటికి తద్వారా ఆమె అవమానపడకూడదంటూ పెళ్లి చేసుకున్నాడు ఆయన. దాన్ని సమాజం అంగీకరించిందనడానికి సాక్ష్యం 94లో ఘనమైనటువంటి విజయం. కానీ విజయం సాధించిన ఆయన్ని 6 నెలల్లో భ్రష్టు పట్టించడానికి క్యారెక్టర్ అసాసినేషన్. ఆయన అట్లాంటోడు ఇట్లాంటోడు. అవునా కాదా? నేను చెప్పింది నిజమా కాదా? నెంబర్ 2, రాజశేఖర రెడ్డి ఫ్యాక్షనిస్టు, దుర్మార్గుడు, రాక్షసుడు. ఎన్ని దశాబ్దాల పాటు విన్నాం మనం. మరి అదే రాజశేఖర రెడ్డి ఇప్పుడు దేవుడయ్యాడే. అట్లాగే నరేంద్ర మోడీ ఒకప్పుడు పరమ క్రూరుడు, అసలు అట్లాంటి పార్టీతో పొత్తు పెట్టుకోవడం తప్పు. ఆ తర్వాత నరేంద్ర మోడీ 2014కి వచ్చేటప్పటికి అద్భుతమైన పాలకుడు. 2019కి వచ్చేటప్పటికి ముస్లింలని హత్యలు చేస్తాడు అంటూ ఏకంగా మాట్లాడినటువంటి పరిస్థితి. మళ్ళీ 2024కి వచ్చేటప్పటికి ఆయనే అద్భుతమైనటువంటి వ్యక్తి. ఆయన ద్వారానే నడుస్తుంది. ఇందులో నేను తేడా చేశానా, నేను తేడా మాట్లాడానా, అవతల వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు తేడా మాట్లాడుతున్నారా? ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే జగన్ క్యారెక్టర్ అసాసినేషన్. 2014లో తనకు పెట్టిన పెట్టుబడులే నేరం. అదే చంద్రబాబు గారి సంస్థల్లో పెట్టుబడులు పెడితే నేరం కాదు. 2019లో వివేకానంద రెడ్డి మర్డర్. అక్కడ కాగితాల కోసం జరిగిందని తెలిసినా జగనే చేయించేశాడు. ఎందుకంటే జగన్ని ఢీ కొట్టే సొంత పార్టీలో వివేకానంద రెడ్డి అంత సీన్ ఉందా? వివేకానంద రెడ్డికి జగన్ జాలి తలిచి పార్టీలోకి అవకాశం ఇస్తే వచ్చినటువంటి మనిషి ఏకంగా జగన్ని దాటిపోతున్నాడని చెప్పి అతని మాట చెల్లుబాటు అవుతుందని మర్డర్ చేయిస్తారు. నమ్మాలి అంతే. ఇప్పుడు మళ్ళీ అదే కాన్సెప్ట్. మన పరిపాలన ద్వారా అద్భుతం సాగుతుంది, మా ద్వారా పరిపాలన బాగుంది, మా పరిపాలన బాగుంది కాబట్టి ఓట్లేయండి అని కాకుండా, రాజశేఖర రెడ్డి ఫ్యాక్షనిస్ట్ కాబట్టి అతనికి ఓటేయకండి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయిని చంపించాడు కాబట్టి ఓట్లేయకండి. ఇది ప్రస్తుత రాజకీయం. ఒకప్పుడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఇప్పటిదాకా సాగుతున్న రాజకీయం. నేను చెప్తున్న నేరేటివ్లో తప్పు ఉంటే ఎవరిష్టం వాళ్ళది.